ది రాజా సాబ్ ఓవర్‌సీస్ లో అసలు రచ్చకు కారణమిదే. ప్రభాస్ అంటేనే భారీ కటౌట్, చేతిలో పెద్ద కత్తి. గత కొన్నేళ్లుగా మనకు ఇవే గుర్తొస్తున్నాయి. బాహుబలి నుంచి మొన్నటి కల్కి వరకు ప్రభాస్ ను ఒక సీరియస్ వారియర్ గానే చూస్తున్నాం. కానీ ఫ్యాన్స్ మనసులో మాత్రం ఎక్కడో ఒక చిన్న వెలితి ఉంది. మా పాత డార్లింగ్ ఎప్పుడొస్తాడు, బుజ్జిగాడు లాంటి ఈజ్, ఆ చిలిపి నవ్వులు మళ్ళీ ఎప్పుడు చూస్తాం అని ప్రజలు ఎదురు చూడని రోజు లేదు. సరిగ్గా ఆ కోరిక తీర్చడానికి ద రాజా సాబ్ వస్తున్నాడు. నార్త్ అమెరికాలో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ చూసి ట్రేడ్ పండితులు ఆశ్చర్యపోవడానికి ప్రధాన కారణం ఇదే. ఇన్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమానే యుద్ధం లేదు, మారుతి మార్క్ హారర్ కామెడీ గ్రాఫిక్స్ లోనే భయపెడుతూ నవ్వించనున్నారు. అయినా సరే 2026న జనవరి 8 ప్రీమియర్స్ ఉంటే నెల రోజుల ముందే టికెట్స్ బుకింగ్ ఓపెన్ చేస్తున్నారు. సాధారణంగా రాజమౌళి సినిమాకో లేదా భారీ యాక్షన్ సినిమాకో ఇలాంటి హడావిడి ఉంటుంది. కానీ ఒక ఫన్ ఎంటర్‌టైనర్ కి ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం ప్రభాస్ స్టార్డమ్ కి నిదర్శనం. అసలు విషయం ఏంటంటే ప్రభాస్ ని సీరియస్ రోల్స్ లో చూసి చూసి ఆడియన్స్ కి ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. అందుకే ఈసారి ఆయనని ఒక ఫన్ ఈజీ గోయింగ్ రోల్ లో చూడాలని డిసైడ్ అయ్యారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్.